ప్రకృతి సంరక్షణ జీవకోటి మనుగడకు ఆధారం. పారిశ్రామిక ప్రగతితో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడమే పరమావధిగా సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనరంజక పాలనకు పుష్కర కాలం పూర్తయింది. ఈ 12 ఏళ్ల పరిపాలనా ప్రస్థానంలో భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ రంగం సరికొత్త విప్లవాత్మక మార్పులకు వేదికైంది. అంతరించిపోతున్న అరుదైన జీవజాతుల రక్షణ నుండి సాంకేతిక పరిజ్ఞానంతో అడవుల పర్యవేక్షణ వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు అద్భుత ఫలితాలనిస్తున్నాయి. వికాస్ బీ విరాసత్ బీ నినాదంతో దేశవ్యాప్తంగా అడవులు వన్యప్రాణుల సంరక్షణలో భారత్ను ప్రపంచానికే దిక్సూచిగా నిలబెట్టిన ఈ పుష్కర ప్రస్థానంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భారత్లో వన్యప్రాణుల రక్షణ కేవలం నినాదాలకే పరిమితం కాకుండా పక్కా ప్రణాళికతో కూడిన చట్టబద్ధమైన విధానాల ద్వారా సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ వన్యప్రాణి కార్యాచరణ ప్రణాళిక 2017 నుంచి 2031 అమలులోకి తెచ్చింది. పర్యావరణ సమతుల్యత, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వన్యప్రాణుల నిర్వహణను ఈ ప్రణాళికలో పొందుపరిచారు. అలాగే మానవ వన్యప్రాణుల మధ్య ఘర్షణలను తగ్గించేందుకు జాతీయ మానవ వన్యప్రాణి సంఘర్షణ నివారణ వ్యూహం 2021 నుంచి 2026 ప్రవేశపెట్టారు. ముఖ్యంగా పులులు, ఏనుగుల సంచార ప్రాంతాలలో శాస్త్రీయ పద్ధతుల ద్వారా ఘర్షణలు నివారించడంలో ఈ విధానం మైలురాయిగా నిలిచింది. పర్యావరణం, అడవుల సంరక్షణకు మోదీ ప్రభుత్వం బడ్జెట్లో ప్రాధాన్యతను భారీగా పెంచింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు కేంద్ర బడ్జెట్ 2025-2026లో 3,412 కోట్ల 82 లక్షల రూపాయలను కేటాయించారు. వన్యప్రాణుల అవాహాల సమగ్ర అభివృద్ధి కోసం 450 కోట్ల రూపాయలు, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కార్యక్రమాల కోసం 290 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ భారీ నిధుల వల్ల అడవులలో నిఘా వ్యవస్థ పటిష్టపడటమే కాకుండా వేటగాళ్ల ముఠాల నిరోధానికి, జంతువుల ఆవాసాల మెరుగుదలకు పెద్దపీట వేసినట్లయింది. గత 12 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రక్షిత అటవీ ప్రాంతాల నెట్వర్క్ గణనీయంగా విస్తరించింది. భారతదేశంలో రక్షిత ప్రాంతాల సంఖ్య 1014కు చేరింది. ఇది దేశం మొత్తం భౌగోళిక విస్తారంలో 5.32% ఉన్న 175,169 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ప్రస్తుతం దేశంలో 106 జాతీయ పార్కులు, 573 వన్యప్రాణి అభయారణ్యాలు, 115 కన్జర్వేటివ్ రిజర్వులు, 220 కమ్యూనిటీ రిజర్వులు అందుబాటులో ఉన్నాయి. ఈ అటవీ విస్తరణ వల్ల మూగ జీవాలకు సురక్షితమైన ఆవాసాలు లభించడంతో పాటు జీవ వైవిధ్య సంరక్షణలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశంలో పులుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ అంతర్జాతీయంగా విజయాలు సాధించింది. 50 వసంతాలు పూర్తి చేసుకుంది. దేశంలో పులుల సంఖ్య 2014లో 2,226 ఉండగా 2022 నాటికి 3,682కు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవి పులులలో 70% కంటే ఎక్కువ పులులు భారతదేశమే నిలయంగా మారింది. దేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య 54కు పెరిగింది. మధ్యప్రదేశ్లో రాణి దుర్గావతి టైగర్ రిజర్వ్ను నూతనంగా చేర్చారు. రాజాజీ, మాధవ్, ముకుంద హిల్స్, రామ్గఢ్, విస్టారి ప్రాంతాలలో పులుల పునరుద్ధరణ విజయవంతంగా జరిగింది. ప్రధాని మోదీ 2023లో ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ 2025 జనవరిలో అంతర్జాతీయ ఒప్పంద సంస్థగా రూపాంతరం చెందింది. పులి, సింహం, చిరుత లాంటి పెద్ద పిల్లి జాతుల సంరక్షణ లక్ష్యంగా ఏర్పడిన ఈ కూటమిలో ఇప్పటికే 27 దేశాలు భాగస్వాములయ్యాయి. భారత గడ్డపై అంతరించిపోయిన వన్యప్రాణులను తిరిగి రప్పించడంలో ప్రాజెక్ట్ చీతా సరికొత్త చరిత్ర సృష్టించింది. 70 ఏళ్ల క్రితం దేశంలో అంతరించిపోయిన చీతాలను పునరుద్ధరించేందుకు 2022 సెప్టెంబర్లో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను మధ్యప్రదేశ్ కూనో జాతీయ పార్కుకు రప్పించారు. ఒక ఖండం నుంచి మరో ఖండానికి పెద్ద మాంసాహార జీవులను తరలించడం ప్రపంచంలోనే ఇదే ప్రథమం. కూనో జాతీయ పార్కులో చీతాల సంతానోత్పత్తి విజయవంతమైన భారత గడ్డపై పిల్లలు జన్మించాయి. అలాగే ఆసియా ఏనుగుల సంరక్షణలోనూ భారత్ ముందంజలో ఉంది. ప్రపంచంలోని ఆసియా ఏనుగులలో 60% కంటే ఎక్కువ మన దేశంలోనే ఉన్నాయి. ఏనుగుల జనాభా 2022 నాటికి 29,964కు పెరిగింది. 14 రాష్ట్రాలలో 33 ఏనుగుల రిజర్వులను ఏర్పాటు చేశారు.
ఆసియా సింహాలు నదీ జీవుల సంరక్షణలోనూ మోదీ ప్రభుత్వం వినూత్న మైలురాళ్లను అధిగమించింది. గుజరాత్ గిర్ అడవుల్లో సింహాల సంఖ్య 2010లో 411 ఉండగా 2020 నాటికి 674కు పెరిగింది. గంగా సముద్రపు డాల్ఫిన్ల సంరక్షణ కోసం 2020లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రవేశపెట్టారు. 2024 డిసెంబర్లో అస్సోంలో గంగా నది డాల్ఫిన్కు మొట్టమొదటిసారి ఉపగ్రహ ట్యాగింగ్ విజయవంతంగా పూర్తి చేశారు. చంబల్ నదిలో 200 కిలోమీటర్ల మేర డాల్ఫిన్ సంరక్షణ జోన్ ప్రతిపాదించారు. ఒంటికొమ్ము ఖడ్గమృగాల సంరక్షణ కోసం తెచ్చిన జాతీయ వ్యూహం వల్ల కాజీరంగా జాతీయ పార్కులో ఖడ్గమృగాల సంఖ్య 2613కు చేరింది. వన్యప్రాణుల పర్యవేక్షణ, అడవుల్లో మంటల నివారణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ట్రాకింగ్ సాంకేతికతను ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 సందర్భంగా ప్రవేశపెట్టారు. గత 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఆర్థిక, పారిశ్రామిక రంగాలతో పాటు వన్యప్రాణుల సంరక్షణలో అంతర్జాతీయ పీఠంపై నిలిచింది. సనాతన సాంస్కృతిక విలువల స్ఫూర్తితో జీవకోటి రక్షణకు తీసుకుంటున్న ఈ చర్యలు రాబోయే తరాలకు సురక్షితమైన, పచ్చని, సుందర భారతదేశాన్ని అందించడంలో అగ్రగామిగా నిలుస్తాయి. వికాస్ బి విరాసత్ బి నినాదం నిజమైన ప్రకృతి సాధికారతకు వేదికగా మారుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.